దిత్వా తుఫాను ప్రభావంతో ఈరోజు విస్తారంగా వర్షాలు కురియడం, వరదలు రావడం, నెల్లూరు జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం అందరం చూసాం. అయితే ప్రభుత్వం గతంలో జరిగినటువంటి మోంతా తుఫాను విషయంలో కానీ, నిన్న జరిగినటువంటి దిత్వా తుఫాను విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని చెప్పి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మోంతా తుఫాన్లో ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళ అంచనాలకు సంబంధించి కానీ, వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కానీ కనీసం చేయకుండా మొక్కుబడిగా అంచనాలు తయారు చేయించి ప్రభుత్వానికి నివేదించామని చెప్పి చేతులు దులుపుకుంటే, ఇప్పటికీ ఎవరైతే వరదలో పోయినసారి నష్టపోయారో కానీ ప్రజలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఈరోజు నష్టపరిహారం కానీ లేదా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది కూడా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మోంతా తుఫాన్లో నష్టపోయినటువంటి రైతాంగం దానిలో నుంచి కోలుకోకముందే నిన్న ఏర్పడినటువంటి దిత్వా తుఫానుతో తీవ్రంగా రైతాంగం నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా, అధికార పార్టీ నాయకులు ఉన్నారా, శాసనసభ్యులు మంత్రులు పనిచేస్తున్నారా అనేటువంటిది మాకు కాదు, ప్రజలకు ఉన్నటువంటి అనుమానం. ఎందుకు ఈ మాట చెప్పామంటే ముందస్తు చర్యలు తీసుకోవడంలో శూన్యం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఈరోజు ఎక్కడికైనా గ్రామాల్లోకి వెళితే రైతులకు జరిగినటువంటి నష్టంతో పాటు గ్రామాల్లో భారీగా వర్షం రావడంతో కొన్ని దగ్గరలో నీరు చేరి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడం కానీ, వాళ్ళకు అవసరమైనటువంటి భోజన వసతి సదుపాయాలు కల్పించడం కానీ ఎక్కడా కూడా ఇటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ అందరూ కూడా వైఫల్యం చెందారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధికారంలో లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు సంబంధించి ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళకి సేవలు అందించడంతో పాటు అవసరమైనటువంటి భోజనం వసతి సదుపాయాలు కల్పించి ప్రజలకు అండగా నిలవడం జరిగింది. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తే రైతులకు సంబంధించినటువంటి నారుమళ్ళు పూర్తిగా దెబ్బతినిపోయాయి. దాదాపుగా నారులు మునిగిపోయాయి. కొంతమంది వరి నాట్లు పూర్తి చేశారు. వరి నాట్లు పూర్తి చేసినటువంటి రైతులకైతే అవి కొన్ని దగ్గర పనికి రాకుండా పోయాయి. ఈరోజు దాదాపుగా వరి నాట్లు పూర్తయినటువంటి వాళ్ళకి 7,000 నుంచి 8,000 రూపాయలు ఎకరాకి ఖర్చు పెడితే దానికి సంబంధించినటువంటి నాట్లకైతే ఏమి, వేసినటువంటి యూరియాకైతే ఏమి, వీటికి ఈరోజు ప్రభుత్వం ఎక్కడా కూడా గతంలో ఇచ్చినటువంటి మోంతా తుఫాను పక్కన పెడితే మొక్కుబడిగా ఈరోజు ఏదో రావడం చూడటం తప్ప ఈరోజు గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతి గ్రామంలో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడో వాళ్ళ సేవలను వినియోగించుకోవడంలో వైఫల్యం చెందడంతో పాటు ఏదో ఒక విధంగా డబ్బు ఎగ్గొట్టాలి రైతులకి, మరలా పూర్తి స్థాయిలో కనుక ఎన్యూమరేషన్ జరిగితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి, నష్టపరిహారం చెల్లించాలి కాబట్టి, నష్టపరిహారం చెల్లించకుండా రైతుల మానాన రైతులను గాలికి వదిలేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇటు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసేటువంటి పరిస్థితి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తున్నారో, ఎంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారో ఈరోజు దాదాపుగా నారుమళ్ళీ దెబ్బతినిపోయాయి. గతంలో మేము గర్వంగా చెప్తున్నాం, డిసెంబర్ 7వ తేదీ గత 2023లో ఇదే విధంగా తుఫాను వస్తే, వర్షాలు వస్తే ఆ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చాడు. వర్షం ఆగిపోయే లోపల ఎక్కడెక్కడ నారుమళ్ళు దెబ్బతింటాయని ముందుగానే అధికారుల చేత ప్రణాళిక సిద్ధం చేయించి 9వ తేదీ కల్లా పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఏపీ సీడ్స్కి బాధ్యత అప్పచెప్పి వారి ద్వారా విత్తనాలు సేకరించి 9వ తేదీ 10వ తేదీ నుంచే విత్తనాల పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ఈ జిల్లాకు సంబంధించిన తీవ్రమైనటువంటి నష్టం జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సమీక్ష చేశాడా, ఏమన్నా ప్రకటన చేశాడా, రైతన్నా మీకోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నేను నిర్వహిస్తున్నానని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడన్నా రైతాంగాన్ని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉందా? రైతుల్ని పట్టించుకుంటుందా? రైతుల గురించి ఆలోచన చేస్తుందా? కాబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులంటే ఏహ్యభావం అనేటువంటిది మరొకసారి స్పష్టమైంది. దాంతోపాటు ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తే యూరియా కష్టాలు, సిగ్గుపడాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే యూరియా అనేటువంటిది రైతులు ఎంత అవసరమైతే అంత వాడతారు. రైతులు ఏమో అనవసరంగా వాడేటువంటి పరిస్థితి ఉండదు. కానీ రైతులు ఎక్కువ యూరియా వాడుతున్నారనే నెపంతో
ఎప్పుడు లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు యూరియా కార్డులు ఇచ్చి వ్యవసాయం మీద రైతుల మీద తనకెంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది మరొకసారి తన భావాన్ని రైతు వ్యతిరేక అనేటువంటి భావాన్ని మరొకసారి చాటు చెప్పుకున్నాడు. ఈరోజు మీరు కార్డులు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్న ఆ కార్డులు వెళితే ఈరోజు దుకాణాల దగ్గరికి పోతే దుకాణాల్లో ఏమంటున్నారు, యూరియా ఒక బస్తా రాస్తున్నారు. దాంతోపాటు మీరు ఖచ్చితంగా గుళికలు కొనాలి, బస్తాకు మీకు కావాలంటే 350 రూపాయలు డబ్బులు చెల్లించాలి అంటే ఒక బస్తాకు 900 రూపాయలు వసూలు చేసి యూరియా బస్తా ఇచ్చేటువంటి పరిస్థితి. అది కూడా అక్కడ ఎంటర్ చేసి 3 బస్తాల్లో ఎంటర్ చేసి. అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు మేలు కలిగిస్తున్నాయా, రైతుల్ని దోపిడీకి గురవడానికి మార్గం సుగమం చేస్తున్నారా? దళారులు, వ్యాపారులు, ఎరువులకు సంబంధించినటువంటి దుకాణదారులు వీళ్ళ కోసమే మీరు పనిచేస్తున్నారు అనేటువంటి అనుమానం ఈరోజు ఖచ్చితంగా కలిగేటువంటి పరిస్థితి రైతుల్లో ఉంది. యూరియా కావాలి అంటే ఒక పక్క షాపుల్లో దోచుకుంటున్నారు, ఒక పక్క సొసైటీలకు కానీ వాటికిస్తే సొసైటీ ప్రెసిడెంట్ కానీ సొసైటీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పేది యూరియా నేరుగా తీసుకెళ్ళి తెలుగుదేశం నాయకుల ఇళ్లలో దించండి, వాళ్ళ ఇళ్ల ముందు వెళ్ళి తీసుకోవాలా. అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి దాసోహం ఉంటారో వాళ్ళకి మాత్రమే యూరియా, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి సంబంధించినటువంటి దాంట్లో బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా ఇష్ట ప్రకారంగా ఈరోజు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిని కనీసం నివారించలేకపోయారు, నిరోధించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద కష్టాలు జరిగితే వాటికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనుకోకుండా సర్వేపల్లిలో మా పీసోడు వాళ్ళు లెటర్ రాసేసాడు అచ్చెన్నాయుడు. ఏమని, ఈ విధంగా రైతులకు సంబంధించి నష్టం జరిగింది కాబట్టి మీరు ఆదుకొని. ఏమైనా బుద్ధి ఉందా? బుద్ధి జ్ఞానం ఉండేటువంటి వాడు, ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఉండేటువంటి వాడు నేరుగా వెళ్ళి మాట్లాడతాడా, లేదా ఫోన్లో మాట్లాడతాడా, వాళ్ళ మీద ఒత్తిడి తెస్తాడా, ఒప్పిస్తాడా? మోంతా తుఫాన్లో జరిగినటువంటి నష్టానికి ఈరోజు ఇవ్వలేదనేటువంటి నిందపడేటువంటి పరిస్థితుల్లో కనీసం అక్కడ లేకుండా రోడ్డు మీద నిలబడ్డాం, అక్కడ షట్టర్లు ఎత్తారు, ఇక్కడ షట్టర్లు మూశారు, అక్కడ జనరేటర్ ఎత్తారు, ఈడ కాలువ తవ్వించారు. ఉద్దేశం ఏంది? చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, ఏమని, సంక్షోభంలో అవకాశం ఎదుర్కోవాలని. ఆ సంక్షోభంలో అవకాశాన్ని ఎదుర్కోవడానికి ఎక్కడెక్కడ మనం దొంగ బిల్లులు పెట్టుకోవచ్చు ఇరిగేషన్లో అనేటువంటి ఆలోచనలో తిరగడం తప్ప రైతు సంక్షేమాన్ని, రైతు శ్రేయస్సుని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ జిల్లాలో రేపు తీయండి, లిస్టు తీయండి, ధైర్యం ఉంటే ఇరిగేషన్ వాళ్ళని ఎఫ్డీఆర్లో ఎంత పెట్టారో చెప్పానండి. ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు రైతుల పేరిట ఈరోజు ఫ్లడ్ డ్యామేజ్డ్ రిపేర్స్ ఎఫ్డీఆర్ అని చెప్పి ఎంత లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారో ఒక్కసారి ప్రజలకు చెప్తే రైతులే ముఖం మీద కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే రైతులకు సంబంధించి గతంలో మీరు ఏ విధంగా నీరు చుట్టూ పేరుతో దోచుకున్నారో, వర్షాలు వస్తే, వరదలు సంభవిస్తే రైతులకు సంబంధించి అండగా ఉండాల్సినటువంటి మీరు వాటిని విస్మరించి ఈరోజు మీ ఇష్ట ప్రకారం దోపిడీకి మార్గం సుగమం చేసుకుంటూ మీరు రైతులను అడ్డుపెట్టుకుని దోచుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు. అందుకనే ఈరోజు ఎక్కడెక్కడ చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇరిగేషన్ అని. నేను అనేక సందర్భాల్లో చెప్పా, మరలా ఒక ఛాలెంజ్ విసురుతున్నా. ఈరోజు మీరు విజిలెన్స్ చేత విచారణ చేస్తున్నారు, విజిలెన్స్ విచారణ సరిగా లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే, విజిలెన్స్ విచారణ ఏ విధంగా ఉంది అనేటువంటిది తెలియాలంటే విజిలెన్స్ అధికారులు ఎవరైతే జిల్లాలో ఉన్నారో, ఆర్ఓలు ఎవరైతే ఉన్నారో, రీజనల్ ఆఫీసర్స్, వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాల్ లిస్టు తీయమని ముందు ప్రభుత్వాన్ని. కాల్ లిస్టు తీస్తే వాళ్ళు ఎమ్మెల్యేస్తో, మంత్రులతో ఏ విధంగా అంటకాగుతున్నారు, ఏ విధంగా అసలు విజిలెన్స్ అనేటువంటి విభాగం, ఏసీబీ అనేటువంటి విభాగం ఎవ్వరికి కూడా దగ్గరికి వెళ్ళకూడదు, ఫోన్లలో మాట్లాడకూడదు, వాళ్ళని ఎవ్వరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉండదు.